ముక్కలైపోతుంది. నా తెలుగు జాతి రెండుగా చీలిపోతుంది. ఏం చేయాలి, ఏం చేయాలి? ఎవరు నువ్వు? నీ అంతరాత్మని ఎందుకు వచ్చావు? భజిస్తావా, విభజిస్తావా? కబ్జాలతో స్కాములతో కలకల్లాడే నా స్వర్ణాంధ్రప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా విభజిస్తావా? పెచ్చగా ఉందా? విభజనకు అనుకూలమని కేంద్రానికి లెటర్ వచ్చింది నువ్వు కదా పాత ముఖ్యమంత్రి. ఇస్తే తెలంగాణ రాష్ట్రం రావాలని రూల్ ఏమైనా ఉందా? సిగ్గు లేదని అడుగుతున్నాను. మొన్న నేనిచ్చిన లెటర్ వల్లే తెలంగాణ వచ్చిందని మీడియా ముందు దగ్గర గంతులేసావు. వేస్తే ఇరు ప్రాంతాల ప్రజలు ఓట్లు వేస్తే మళ్ళీ గెలిచి ముచ్చటగా 3వ ముఖ్యమంత్రి అవుదని ఆశపడుతున్నాను. తప్పేంటి? 2 కళ్ళ సిద్ధాంతం చెప్పి నా కొంప ముంచావు. నో, పెదాలు 2 అయినా లిప్స్టిక్ ఒక్కటే, కళ్ళు 2 అయినా చూపు ఒక్కటే, ప్రాంతాలు 2 అయినా రాష్ట్రం ఒక్కటే. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి. అట్ ద సేమ్ టైం రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. మాట్లాడితే కొంతైనా క్లారిటీ ఉండాలి. పాత ముఖ్యమంత్రి, నువ్వు చెప్పిందలా నమ్మడానికి ప్రజలేమైనా గొర్రెలు అనుకున్నావా? ఎస్, ఎలక్షన్స్ ముందు గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఎలక్షన్స్ తర్వాత మటన్లు, చికెన్లు. గుర్తు పెట్టుకో. మంత్రి జాతి సిగ్గుతో తలదించుకునేలా మాట్లాడుతున్నావు. సిగ్గుగా లేదని అడుగుతున్నాను. లేదు, చలిగా ఉంది. రేపు ఏ మొహం పెట్టుకుని తెలంగాణలో ప్రచారానికి వెళ్తావు? రేవంత్ రెడ్డి మొహంతో. సీమాంధ్రలో ఎర్రబెల్లి నామాల 2 మొహాల సిద్ధాంతంతో. మీడియా ముందు అది మాత్రం నా మొహంతోనే. తప్పు చేస్తున్నావు, నేనే రైట్. తప్పున్నారు, తప్పు చేస్తున్నావు. రైట్ ఉన్నారు, రైట్ కాదు అవును, కాదు అవును, నువ్వే రైట్ కాదు నువ్వే రైట్. जरा दे दो ना गरम गरम चाय।